ఇంకొకటి మేడం, మేనిఫెస్టోలో ఏమిచ్చారు, అసలు మీరు జీవోలో చెప్తున్నదేంటి అనేది కూడా ఒక విమర్శ వస్తుంది. మేనిఫెస్టోలో ఏముంది దీనికి సంబంధించి తల్లికి వందనం? ప్రతి తల్లికి మేము 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడి చొప్పున ఇస్తామని ఉంది. అదే ఉంది జీవోలో కూడా. వాళ్ళకి అర్థం కాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారమ్మా? కరెక్టే. ఇప్పుడు నేను మీకు జీవో మొత్తం చదివి వినిపించా, మీకు అర్థమైందా? అర్థమైంది. ఆడియన్స్ కి అర్థమైందా? అందరికి అర్థమైంది. మరి క్లారిటీ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల, భారతి రెడ్డికి అసలు అర్థం కాల, అంబటి రాంబాబుకి అర్థం కాల, గుడివాడ అమర్నాథ్ కి అర్థం కాల. సో తప్పెవరిది? చెప్పండి నాకు. జీవోని అర్థం చేసుకోలేని వాళ్ళది అంతే. మేడం, ఇంకొక వైపు ఫ్రీ బస్ గురించి కూడా ఈ రోజు కామెంట్స్ చేశారు. ఇంకెప్పుడు ఇస్తారు ఫ్రీ బస్సు? నెల రోజులు అయిపోయింది, సూపర్ 6 అన్నారు, ఎందుకు ఇన్ని రోజులు పడుతోంది అమలు చేయడానికి అని. పాపం షర్మి అంటే నేను అగైన్ ఐ డోంట్ వాంట్ టు ఏమంటారంటే నేను ట్రివియలైజ్ చేయదలుచుకోవట్లేదు. ఎస్, డెఫినెట్ గా ఆ ప్రశ్న అడగడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే అది వన్ ఆఫ్ అవర్ ప్రామిసెస్ అండ్ మేము దాన్ని, నాకు తెలిసి ఈ 1.5 month లోనే అది కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా వచ్చేస్తాయమ్మా. ఎందుకంటే ఒక్కసారి, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పరిస్థితుల్లో మీరు గమనించండి, మేమేమన్నాము, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్నాం, డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, ఉచిత ఇసుక ఇస్తామన్నాం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన చేసి ఉచిత ఇసుక మేము ఇచ్చాం. అలానే తల్లికి వందనం ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఇవి కూడా మేము ఇచ్చాము. అలానే మీరు తీసుకుంటే పోలవరానికి సంబంధించిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి పోలవరాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాము, పరిగెత్తిస్తా ఉన్నాము. అమరావతికి అలానే చేసాము. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా మేము దాన్ని ఆ రకంగానే ట్యాకిల్ చేస్తాం. సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఫ్రీ బస్ అండ్ ఆల్సో ఆడబిడ్డలకు మేము ఏదైతే ప్రామిస్ చేసామో, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవ్రీ మంత్ అని ఏదైతే ప్రామిస్ చేసామో, ఆ 2 కూడా ఇంకా ఉన్నాయమ్మా. అవి కూడా మేము రూపకల్పన చేస్తున్నాం. నాకు తెలిసి ఈ 1.5 month లో అది కూడా అయిపోతుంది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించింది కూడా ఐ థింక్ విత్ ఇన్ ద నెక్స్ట్, అంటే ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు తెలిసి ఆగస్ట్ 2nd week లోనూ 1st week లోనూ ఈవెన్ అన్నా క్యాంటీన్లు కూడా రన్ అయిపోతాయి. 3rd week or at least.